మాట్లాడదాం. వెంకట్ గారు, మీరు కేసీఆర్ హరీష్ రావు మీద కాళేశ్వరం కమిషన్ వేశారు, దాన్ని సిబిఐకి అప్పగించారు. అంటే సిబిఐ చూసుకోవడానికి మీకు సంబంధం లేదు కదా, అయిపోయింది. ఫార్ములా ఏసీబీ చేతికి ఇచ్చారు, ఏసీబీ ఏదో విచారణ జరుపుతుంది. ఎన్నికల ముందు మాత్రం మొత్తం 1,00,000 కోట్ల అవినీతి, లక్షల ఎకరాలు ధరణి పేరుతో లాక్కున్నారు, చేశారు. ప్రకాష్ రెడ్డి గారు అడిగారు, ఒక్క ఎకరం కూడా మీరు వెనకకు తీసుకున్నట్లేదు ఇప్పటి వరకు. ఒకటి. రెండోది, కేసులన్నింటినీ ఆ వ్యవస్థలు చూసుకునే వాటికి లక్షల కోట్లు చేశారు. చెంచల్ కూడా రూమ్ రెడీ చేశాం కేసీఆర్కి, కేటీఆర్కి. ఆ స్టేట్మెంట్లు ఎందుకు చేశారు? కళ్యాణ్ గారు, ఒకటి మేము చాలా క్లియర్గా మీకు ఇంతకుముందు సెక్షన్స్ తోటి ప్రొసీజర్ ప్రకారంగా ఏ రకంగా చర్యలు ఉంటాయి అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. దాని ఇంతకుముందు నేను చెప్పిన, అంటే మేము చెప్పకముందు మళ్ళీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు, సంజయ్ గారు మీరు ప్లే చేయకముందే చెప్పిన, దీని అంటారు మేము ఇచ్చినాం, ఏం యాక్షన్ తీసుకుంటారు అని. అదే నేను ప్రకాష్ రెడ్డి గారికి వారికి కూడా డిఓపిటి పర్మిషన్ అదే కళ్యాణ్ గారు, డిఓపిటి అడ్డం పెట్టడం ఏముంది, ఇది ఇచ్చినప్పుడు కళ్యాణ్ గారు ఒక విషయం మేము తేవడం కాదు, అడిగినప్పుడు అది కూడా డిఓపిటి పర్మిషన్ అడిగారు, అది ప్రొసీజర్. డిఓపిటి పర్మిషన్ ఐఏఎస్ ని దానికి సంబంధించి అది యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం వ్యవస్థల ప్రకారంగా యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా ఎవరెవరికి ఏ పర్మిషన్స్ తీసుకోవాలో మీకు చెప్పిన యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ 2 times గవర్నర్ గారి పర్మిషన్ మొదట్లో, దాని తర్వాత ప్రాసిక్యూషన్స్ కి 16A and 17A and 19A కింద, ఫస్ట్ టైం 17A, సెకండ్ 19A కింద తీసుకోవాలి. దాని ప్రకారంగా ఇప్పుడు వచ్చింది. అదే పరంగా సెకండ్ టైం డిఓపిటి పర్మిషన్ దానికి అరవింద్ కుమార్ గారు దాని విషయంలో అవసరం ఉంది కాబట్టి అది కూడా వస్తే 100% చేస్తారు. చేసినప్పుడు ఏసీబీ దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేస్తుంది, ఆధారాలు కోర్టులోకి వెళ్తాయి, కోర్టులో ఆధారాలు ప్రవేశపెడతారు. మీరు ఇంతకుముందు అన్నారు ఏది మీరు బుకాయిస్తారు, మేము ఏమీ చేయకపోతేనే సిస్టమ్ ప్రకారంగా చేస్తేనే కక్ష సాధింపు చర్యలని మీరు అంటారు. ఇప్పుడు నేను పక్కా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారనే మాట నేను అంటే సుశీల్ అని చెప్పి మీరు మాట్లాడతారు. మీరు నాకు 2-3 ఇష్యూస్ వారికి బీఆర్ఎస్ బీజేపీ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, మీరు అడ్వకేట్ దాని గురించి సమాధానం చెప్పడానికి నాకు సమయం ఇచ్చారు. మీరు నేను చెప్తున్నప్పుడు రెండో విషయం, కాళేశ్వరం విషయంలో కూడా బండి సంజయ్ గారు వీళ్ళందరూ పదే కక్ష సాధింపు చర్యలు మేము చేస్తామని అంటేనే దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. దాని పరిస్థితి ఏ రకంగా ఉందో ఎక్కడ ఉందో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అండ్ దీంట్లో కూడా నిజంగా తప్పు జరిగిందా జరగలేదా ఏమి జరిగిందో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు కోర్టులో అయినాక, కోర్టుల ఆధారాలు బయట పెట్టినాక మరి కోర్టు బెయిల్ ఇస్తుందా, లేదా కేటీఆర్ గారిని నిజంగా జైల్లో పెడుతుందా, లోపల ఉంటారా, లేదా 2 సంవత్సరాలు ఉంటారా, సంవత్సరం ఉంటారా, 6 నెలలు ఉంటారా, కోర్టు వ్యవస్థల పైన మాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది. 100% సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చెప్పిన దాని ప్రకారంగా యాజ్ పర్ సిస్టమ్ ఎక్కడైతే తప్పులు జరిగినాయో దాని పరంగానే చేస్తుండ్రు. అండ్ తీసుకున్న వాళ్ళకి దానికి సంబంధించి రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ అయినాక తీసుకున్న వాళ్ళు అవన్నీ కూడా కోర్టులో మీరు చెప్పినప్పుడు సంబంధించిన వ్యవస్థలు కూడా దానిపైన సమాధానం చెప్పాల్సి వస్తే, దానిపైన ఇంకెవరైనా చేర్చాల్సి వస్తే చేరుస్తారు. కానీ తప్పు చేసిన వాళ్ళని మటుకు తప్పనిసరిగా శిక్ష అనేది అనుభవిస్తారు, శిక్ష అనుభవించాలని కోరుకుంటారు.